వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం లిమిట్స్ యొక్క డెఫినేషన్ని నేర్చుకుందాం. ఆ తర్వాత అసలు లిమిట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. లేటర్ we will discuss what is the condition for the existence of limits and later we will be discussing formulas for the limits. ఓకే, సరే. చాలామంది రకరకాలుగా లిమిట్ని డిఫైన్ చేస్తారు. అయితే మీరు ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత, ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత మీరు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మీరు ఒక ఇన్పుట్ ఇస్తారు, అవుట్పుట్ని వెరిఫై చేస్తారు కదా. ఇన్పుట్ని మనం ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏ విధంగా మారుతోంది అన్న దానికి ఒక రిలేషన్ ఉంటుంది. అంటే సపోజ్ నేను ఇన్పుట్ పలానా వాల్యూ ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వచ్చింది, ఆ తర్వాత ఇన్పుట్ని నేను పెంచినప్పుడు అవుట్పుట్ ఎలా చేంజ్ అవుతుంది. సో యూ విల్ అబ్జర్వ్ ద చేంజ్ ఆర్ ఎల్స్ యూ విల్ అబ్జర్వ్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. మీకు వచ్చినటువంటి ఆ రిలేషన్ని మీరు ఏం చేస్తారు అంటే ఒక గ్రాఫ్ పేపర్ మీద అనాలిసిస్ చేస్తారు. అంటే అది కూడా మీరు ఎలా చేస్తారంటే మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ వాల్యూస్ అన్నిటినీ కూడా ఎక్స్ యాక్సిస్లో తీసుకుని, మీకు వచ్చినటువంటి అవుట్పుట్ వాల్యూస్ అన్నిటినీ కూడా వై యాక్సిస్లో తీసుకుని, పలానా చోట పలానా ఇన్పుట్ ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వచ్చింది అనేది పాయింట్స్ పెట్టుకుంటూ ఏం చేస్తారంటే ఒక గ్రాఫ్ అనేది గీస్తారు. రైట్? అంటే దెర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఆ గ్రాఫికల్ అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫంక్షన్. రైట్? సింపుల్గా ఫంక్షన్ అంటే మనం అది చెప్పుకోవచ్చు. ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫంక్షన్ అని, మ్యాపింగ్ అని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ ఫంక్షన్కి మనం లిమిట్ అనే దాన్ని చెప్పాలి. లిమిట్ అనేది ఎవరికి చెప్తున్నామంటే ఫంక్షన్కి చెప్తున్నాం. లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటాం జనరల్గా. సరే, లిమిట్ని మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే లిమిట్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటి? హద్దు లేదా బౌండరీ అని అర్థం. అవునా కదా? నువ్వు నీ లిమిట్స్ని క్రాస్ చేయకు అని అంటారు. అవునా? అంటే నువ్వు నీ హద్దులు దాటద్దు, నువ్వు నీ పరిధి దాటిపోవద్దు. అవునా కదా? సో పరిధి అని అర్థం వస్తుంది, హద్దు అని అర్థం వస్తుంది, లేదా బౌండరీ అని ఒక అర్థం వస్తుంది. అవునా? సరే, మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టెక్స్ట్ బుక్స్లో ఇట్లాంటి డెఫినేషన్స్ ఇచ్చేస్తారు. రైట్? ఒక గ్రాఫ్ చూపించి ఇక్కడ లిమిట్ ఉంది అని చెప్తారు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ముందు మ్యాథమెటికల్ డెఫినేషన్ అర్థం కాదు, గ్రాఫ్ అంతకన్నా అర్థం కాదు. సో ఈ మ్యాథమెటికల్ డెఫినేషన్ మనకి ఏం చెప్తుంది? ఈ మ్యాథమెటికల్ డెఫినేషన్ని చూసి గ్రాఫ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సరేనా? లెట్ us గో త్రూ. సీ ఫ్రెండ్స్, లిమిట్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఏ నంబర్ ఎల్ ఈజ్ సెట్ టు బీ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. చూడండి, లిమిట్ మనం ఎప్పుడు ఎవరికి చెప్తాము? లిమిట్ అనేది ఎప్పుడు కూడా ఒక ఫంక్షన్కి చెప్తామన్నమాట. సి, ఏ నంబర్ ఎల్ ఈజ్ సెట్ టు బీ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షను. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి ఒక నెంబర్ ఎల్ అనేది లిమిట్ అవ్వాలి అంటే, లిమిట్ అంటే ఏంటి? ఒక వాల్యూ, ఒక ఫైనైట్ నెంబర్ లిమిట్ ఎల్ అవ్వాలి అంటే యాజ్ ఎక్స్ అప్రోచెస్ ఏ, ఇది అప్రోచెస్ అంటాం దీన్ని, లేదంటే ఎక్స్ టెన్స్ టు ఏ అంటాం, లేదా ఎక్స్ ఇన్ టు ఏ అని కూడా అంటాం. అంటే ఎక్స్ వాల్యూ ఏకి జరుగుతున్నప్పుడు, ఎక్స్ వాల్యూ ఏ దగ్గరకు మూవ్ అవుతున్నప్పుడు, ఇఫ్ ఫర్ ఆల్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 హవెవర్ స్మాల్, ఎప్సిలాన్ అనేది చాలా చాలా చిన్న వాల్యూ, కానీ 0 కాదు, 0 కన్నా కొంచెం ఎక్కువ. రైట్? దేర్ ఎగ్జిస్ట్ ఏ అండ్ హెచ్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ హెచ్. రైట్? దట్ ఈజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్. రైట్? ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం కాలేదని నాకు అర్థమైంది. సి, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, సపోజ్ ఫ్రెండ్స్, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను అనుకుందాం. సో నాకున్నటువంటి ఇన్పుట్ వాల్యూస్ అన్నింటినీ కూడా ఎక్స్ యాక్సిస్లో వేసుకున్నాను. నేను ఇన్పుట్ ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్స్ వస్తాయి కదా, డిఫరెంట్ ఇన్పుట్ వాల్యూస్ దగ్గర డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. అవునా? ఆ అవుట్పుట్ వాల్యూస్ అన్నింటినీ కూడా నేను వై యాక్సిస్లో మెన్షన్ చేశాను. సపోజ్ నేను ఇన్పుట్ ఇంత ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఇంత వచ్చింది అనుకుందాం. ఇన్పుట్ ఇంత ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఇంత వచ్చింది అంటే ఇవి వాల్యూస్, అవుట్పుట్ వాల్యూస్ ఇంత వచ్చాయి. అలా పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్తే నాకు ఇలా ఒక కర్వ్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్. వై ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే దిస్ ఈజ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ దిస్ ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్. ఇన్పుట్స్ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గానే ఉంటాయి, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటాం. అవుట్పుట్స్ని మాత్రమే మనం డిపెండెంట్ వేరియబుల్స్ అంటాం. అవుట్పుట్ని మనం డిపెండెంట్ వేరియబుల్ అని ఎందుకంటాం? అవుట్పుట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఇన్పుట్. నువ్వు ఇన్పుట్ ఏది ఇస్తే దానికి తగ్గ అవుట్పుట్టే వస్తుంది. అవునా కదా? దానంతరం అదిగా అవుట్పుట్ ఏం రాదు, నువ్వు ఇన్పుట్ ఇస్తేనే అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్, ఆల్వేస్ యూ షుడ్ టేక్ ఇన్ వై యాక్సిస్. రైట్? సరే, సో నాకు ఒక ఫంక్షన్ ఏర్పడింది నేను ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత. అయితే అట్ సర్టెన్ వాల్యూ, ఒక పాయింట్ దగ్గర, ఏ అనే పాయింట్ దగ్గర నేను అక్కడ ఎంత వాల్యూ ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఏ అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు
నాకు అవుట్పుట్ ఎంత వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను, రైట్? సరే, అంటే ఏ అనే వాల్యూ దగ్గర నాకు అవుట్పుట్ ఎంత ఉంది అంటే ఎల్ అనేటటువంటి అవుట్పుట్ ఉంది, రైట్? ఎల్ అనేటటువంటి అవుట్పుట్ నాకు వచ్చింది అనుకుందాం. సరే, నేనేం చేస్తాను అంటే ఇక్కడ మీరు నైబర్హుడ్ అనేటటువంటి పాయింట్ని మీరు నేర్చుకోవాలి. నైబర్హుడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నైబర్ అంటే ఎవరు? మా పొరుగింటి వారు, పక్కింటి వారని చెప్పుకోవచ్చు, చుట్టుపక్కల ఉన్నవారని చెప్పుకోవచ్చు కదా. అదేవిధంగా ఈ ఏ అనేటటువంటి పాయింట్కి ఎక్స్ యాక్సిస్లో ఏ అనే పాయింట్కి కూడా అటు ఇటు కూడా 2 నైబర్స్ ఉంటారు. అంటే ఎంత దూరంలో ఉన్నారు ఆ నైబర్స్ అనేది కూడా ఒక పాయింట్. సపోజ్ హెచ్ అనే దూరంలో అటు ఇటు కూడా నేను ఏం చేశానంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హెచ్ అనే దూరంలో 2 నైబర్స్ని క్రియేట్ చేశాను, రైట్? సో హెచ్ అనే అంటే లెఫ్ట్ సైడ్ అంటే ఏకి తగ్గాలి, రైట్ సైడ్ అంటే ఏకి కొంచెం పెరగాలి. ఎంత అంటే ఇక్కడ హెచ్ యూనిట్స్ తగ్గింది, ఇక్కడ హెచ్ యూనిట్స్ పెరిగింది, రైట్? సచ్ దట్ ఇక్కడ హెచ్ అంటే ఏమనుకున్నాం? గ్రేటర్ దాన్ 0 అనుకున్నాం. అండ్ ఇట్స్ ఆల్సో ఏ స్మాలర్ వాల్యూ, చాలా తక్కువ వాల్యూ అనమాట, ఏకి దగ్గరగానే ఉంది, రైట్? సో ఏ మైనస్ హెచ్ అనేవాడు ఒక నైబరు, ఏ ప్లస్ హెచ్ అనేవాడు మరొక నైబరు. అంటే ఏ మైనస్ హెచ్ అనే నైబరు ఏకి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, ఏ ప్లస్ హెచ్ అనే నైబరు ఏకి రైట్ సైడ్ ఉన్నాడు అనుకుందాం, సరేనా? ఇప్పుడు ఇక్కడ మన లిమిట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏ అనే వాల్యూ దగ్గర, ఏ అనే ఇన్పుట్ దగ్గర ఎల్ అనేటటువంటి అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఏ ప్లస్ హెచ్, ఏకి కొంచెం పక్కన అంటే హెచ్ అనేటటువంటి స్మాల్ డిస్టెన్స్తో పక్కనున్న నైబర్ వాల్యూకి ఎంత వచ్చింది అంటే ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనే వాల్యూ వచ్చింది. అంటే చాలా దగ్గర వాల్యూ తీసుకుంటున్నాం కదా, అంటే ఈ అవుట్పుట్కి కూడా కొంచెం దగ్గర కొంచెమే యాడ్ అవుతుంది అనమాట, రైట్? సో ఎల్ ప్లస్ ఎప్సిలాన్, ఈ ఎప్సిలాన్ కూడా మనం ఏం చెప్పుకున్నాం అంటే గ్రేటర్ దాన్ 0 హౌఎవర్ స్మాల్ అనుకున్నాం. ఎప్సిలాన్ అనేది చాలా చిన్న వాల్యూ, ఎందుకని హెచ్ కూడా చిన్న వాల్యూ కాబట్టి, రైట్? సరే, లాంబ్డా ప్లస్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, తర్వాత ఏ మైనస్ హెచ్ కూడా ఎల్ మైనస్ ఎప్సిలాన్ అని తీసుకున్నాం కదా. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, సపోజ్ దిస్ ఈజ్ ద ఆరిజిన్, అవునా కదా? ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను, ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఏకి రీచ్ అవుతున్నాను కదా, అవునా కదా? ఎక్స్లో 0 దగ్గర నుంచి బయలుదేరి ఏకి వెళ్తున్నాను, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రావడం. నేను ఒకవేళ రైట్ సైడ్ నుంచి వస్తున్నాను అనుకోండి, అంటే చివరి ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర బయలుదేరాను, వస్తున్నాను, ఈ నైబర్ దగ్గరికి వచ్చాను, ఏ దగ్గరికి వస్తాను, అవునా? సరే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా వెళ్తున్నప్పుడు ఇట్లా వస్తున్నప్పుడు రెండింటిని మనం చెక్ చేసుకోవాలి. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి చూసుకుని ఈ పర్టికులర్ ఏ వాల్యూ దగ్గర మనం లిమిట్ని చెప్పాలన్నమాట. లిమిట్ అంటే మళ్ళీ ఏం చెప్పాను? ఫైనైట్ నెంబర్. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాను అనుకోండి, ఎక్స్ వాల్యూస్ మారుతూ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ కర్వ్ ఎలా ఉంది? ఇలా ఉంది, అవునా? ఇలా ఉంది, రైట్? రైట్ సైడ్ నుంచి వస్తున్నాను అనుకోండి, కర్వ్ ఎలా ఉంది? ఇలా ఉంది, రైట్? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 2 నైబర్హుడ్ పాయింట్స్ దగ్గర, ఈ ఏ మైనస్ హెచ్ దగ్గర, ఏ ప్లస్ హెచ్ దగ్గర వాల్యూ ఎలా ఉండాలి అంటే ఎల్కి అప్రాక్సిమేట్లీ మ్యాక్సిమం ఈక్వల్గా ఉండాలి. అంటే సపోజ్ ఎల్ వాల్యూ 5 అయింది అనుకోండి, సపోజ్ నేను ఎప్సిలాన్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి, కానీ చాలా స్మాల్ వాల్యూ తీసుకోవాలి కదా. సపోజ్ ఎప్సిలాన్ వాల్యూ 0.1 అనుకుంటాను, గ్రేటర్ దాన్ 0, 0.1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ స్మాలర్ వాల్యూ, కాబట్టి ఇది 5.1. ఎప్సిలాన్ మైనస్ 9, లాంబ్డా మైనస్ ఎప్సిలాన్ అంటే 4.9, అంతే కదా? 5లోంచి తీసేసాను. అంటే చూడండి, ఇక్కడ 4.9 ఉంది, ఇక్కడ 5.1 ఉంది, దిస్ ఈజ్ 5. అంటే ఈ 4.9, 5.1 5కి దగ్గరగానే ఉన్నాయి కదా. ఈ హెచ్ వాల్యూ కనుక 0 అయిందనుకోండి, అంటే గ్యాప్ ఏమీ లేదనుకోండి, వెన్ హెచ్ వాల్యూ బికమ్స్ 0, గ్యాప్ అనేదే లేదనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ కోయిన్సైడ్ అయిపోతుంది, 5 అనే దానికి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫైనైట్ వాల్యూ అనేది ఇది, రైట్ హ్యాండ్ ఫైనైట్ వాల్యూ ఇది, ఈ రెండు కూడా ఈ హెచ్ అనేటటువంటిది 0 చేస్తే మనం ఇవి రెండు కూడా 5కి ఈక్వల్ అయిపోతాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. లిమిట్ అంటే ఒక ఫైనైట్ వాల్యూ ఎప్పుడు ఎక్స్ టెండ్స్ టు ఏ, ఎక్స్ అనేది ఏకి దగ్గరగా జరుగుతున్నప్పుడు ఫంక్షన్ యొక్క వాల్యూ ఎల్, అవునా కదా? ఇంకొకసారి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్ అంటే అర్థం ఏంటి అంటే ఫైనైట్ నెంబర్ ఎవరికి? ఈ ఫంక్షన్ యొక్క ఫైనైట్ నెంబర్ ఎప్పుడు ఎక్స్ అనేది ఏకి జరుగుతున్నప్పుడు, ఎక్స్ అనేది ఏకి దగ్గరగా ఉన్నప్పుడు, లేదా ఎక్స్ అనేది ఏకి ఈక్వల్ అయినప్పుడు, ఎక్స్ అనేది ఏకి ఈక్వల్ అయినప్పుడు ఈ ఫంక్షన్ యొక్క ఫైనైట్ నెంబర్ ఎంత ఉంది? ఎల్ ఉంది. సపోజ్ 5 ఉందనుకుందాం ఏ దగ్గర, రైట్? ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎల్ మైనస్ లాంబ్డా, ఎల్ ప్లస్ లాంబ్డా ఈ రెండింటి మధ్యలో ఉంది, అవునా?
L minus lambda is less than L, L is less than L plus lambda. L plus epsilon. L minus epsilon is less than L, L is less than L plus epsilon. అవునా కదా? ఈ రిలేషన్ని ఇక్కడ మనం సాటిస్ఫై చేసాం గ్రాఫ్లో. అదేవిధంగా ఎక్స్ని కూడా మనం సాటిస్ఫై చేయాలి. ఏ మైనస్ హెచ్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ప్లస్ హెచ్. అంటే ఏ మైనస్ హెచ్ అనేది ఎక్స్ కన్నా తక్కువగా ఉంది. అంటే ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్న ఎక్స్ ఎక్సెస్లో ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకున్నాం, రైట్. ఈ మళ్ళీ ఎక్స్ అనేది అంటే ఈ పాయింట్ అనేది ఏ ప్లస్ హెచ్ కన్నా తక్కువగా ఉంది, అలాగే తీసుకున్నాం కదా రెండు కండిషన్స్. సరే, ఇప్పుడు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ అంటే అర్థం ఏంటి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అంటున్నాడు. అంటే నాకు ఫైనైట్ వాల్యూ కావాలి, ఈ ఫంక్షన్ యొక్క ఫైనైట్ వాల్యూ కావాలి, లిమిట్ వాల్యూ కావాలి. ఎప్పుడు ఎక్స్ ఈజ్ టెండింగ్ టు ఏ మైనస్. అంటే ఇక్కడ మైనస్ అంటే అర్థం ఏంటంటే లెఫ్ట్ సైడ్ అని అర్థం, ప్లస్ అంటే అర్థం ఏంటంటే రైట్ సైడ్ అని అర్థం. ఓకేనా? ఎక్స్ లెఫ్ట్ సైడ్ నుంచి ఏకి జరుగుతున్నప్పుడు అని అర్థం అనమాట లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అంటే. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ అంటే ఎక్స్ రైట్ సైడ్ నుంచి ఏకి జరుగుతున్నప్పుడు అని అర్థం అనమాట. అంటే లిమిట్ అంటే ఫంక్షన్ యొక్క ఫైనైట్ వాల్యూ లెఫ్ట్ సైడ్ నుంచి ఏకి జరుగుతున్నప్పుడు అంటే ఇటు నుంచి ఏకి వెళుతున్నప్పుడు ఎంత ఉండాలంట? లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్. ఇప్పుడు ఇది ఏ మైనస్ హెచ్ పాయింట్, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ అంటే ఇదే కదా ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ అంటే. ఇక్కడ ఏ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇది ఏ మైనస్ హెచ్ అంటే దీని వాల్యూ ఇది ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్, అవునా కదా? ఇది ఏ ప్లస్ హెచ్ అంటే దీని వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. అంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 5, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ వాల్యూ 4.9, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ వాల్యూ 5.1, అవునా? సరే, ఇక్కడ చూడండి. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఏకి జరుగుతున్నప్పుడు ఈ ఫంక్షన్ యొక్క ఫైనైట్ వాల్యూ ఎంత అంటే లిమిట్ వాల్యూ ఎంత అంటే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్. అంటే ఈ హెచ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఈ హెచ్ అనేది 0 అయితే, 0 అవ్వడం అంటే తగ్గించేయడం, దాన్ని ఏకి కదిపేయడం. ఈ గ్యాపే హెచ్, అవునా కదా? ఏ నుంచి పక్కనున్న నైబర్, ఆ నైబర్ని 0 చేయడం అంటే ఆ ఏ మైనస్ హెచ్ని ఏలో కలిపేయడం అనమాట. హెచ్ వాల్యూ 0 అయితే ఇది ఏ అయిపోతుంది కదా, దానికి దగ్గరగా తీసుకెళ్ళిపోవడం, దానిలో కలిపేయడం. అలా కలిపేస్తున్నప్పుడు ఈ ఫంక్షన్ రెండు ఈక్వల్గా ఉండాలి. అంటే ఈ 4.9ని ఇంకొంచెం తీసుకెళ్ళినప్పుడు అది 5కి జాయిన్ అయిపోతుంది కదా. దట్ ఈజ్ వాట్ లెఫ్ట్ లిమిట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అన్నాడు. ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క ఫైనైట్ వాల్యూ ఎప్పుడు ఎక్స్ రైట్ సైడ్ నుంచి ఏకి వస్తున్నప్పుడు, ఎక్స్ రైట్ సైడ్ నుంచి ఏకి వస్తున్నప్పుడు ఇటు వస్తున్నప్పుడు ఎంత ఉండాలంట? లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. ఈ హెచ్ వాల్యూ 0 అవ్వాలి, అంటే ఇది మళ్ళీ ఇటు వచ్చేయాలి, ఏలో కలిసిపోవాలి. అప్పుడు ఎంత ఉంటుంది మళ్ళీ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. ఈ హెచ్ వాల్యూలో 0 సబ్స్టిట్యూట్ చేసామంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ మిగులుతుంది. ఇది ఇక్కడికి వచ్చేసి ఇది ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయిపోతుంది. ఇది 0 అవ్వడం అంటే ఈ గ్యాప్ తగ్గిపోవడం, ఇది 0 అవ్వడం అంటే మళ్ళీ ఈ గ్యాప్ తగ్గిపోవడం. ఈ రెండు కూడా సేమ్ వాల్యూని చూపించాలి, రైట్. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ వాల్యూ కూడా ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్గా ఉండాలన్నమాట, అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉండాలి. అంటే హెచ్ వాల్యూని కనుక 0 చేస్తే ఆ రెండు ఒకటైపోవాలి, ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయిపోవాలి. దట్ ఈస్ వాట్ లిమిట్ ఈస్, దట్ ఈస్ వాట్ ఫైనైట్ వాల్యూ ఈస్. అంటే ఒక ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే, రైట్. ఒకవేళ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే, ఒకవేళ ఫైనైట్ వాల్యూ ఉంటే అది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ లేకపోతే ఎందుకు లేదు అనేది కారణం తెలుసుకోవాలి, సరేనా? సో ఈ లిమిట్స్ అనేది ఏంటి అంటే సింపుల్గా మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, ఎన్నో గ్రాఫ్స్ గీస్తారు, అప్పుడు మీకు లిమిట్ అంటే బాగా అర్థమవుతుంది, రైట్. ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా చూస్తారనమాట. ప్రాక్టికల్గా మీరు స్కేల్ పెన్సిల్ యూస్ చేసి ఆ గ్రాఫ్ని పాయింట్అవుట్ చేసి ఆసిలోస్కోప్ నుంచి మీరు అవుట్పుట్స్ని రీడింగ్స్ తీస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో లిమిట్ అంటే ఇదా, కంటిన్యూటీ అంటే ఇదా, డిఫరెన్షియబిలిటీ అంటే ఇదా స్లోప్ అంటే అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ప్రాక్టికల్గా మీరు చూస్తారు, రైట్. సరే, ఇప్పుడు చూడండి, ఒక ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, వెరీ గుడ్. అయితే దానివల్ల యూజ్ ఏంటి అంటే ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు అప్పుడు మనం కంటిన్యూటీని చెక్ చేస్తాం, రైట్. కంటిన్యూటీ కూడా ఎగ్జిస్ట్ అయినప్పుడు అప్పుడు మనం డిఫరెన్షియబిలిటీని చెక్ చేస్తాం, రైట్. సో ఎప్పుడైతే డిఫరెన్షియబిలిటీ కూడా చెక్ చేయడం అనేది జరిగిందో అప్పుడు మనకి దాన్ని డిఫరెంట్ ఆ పర్టికులర్ ఫంక్షన్ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయన్నమాట, రైట్. అంటే మనం రేట్ మెజర్ చేయొచ్చు, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ మీరు నేర్చుకునే ఉంటారు, రైట్. రేట్ మెజర్ కానీ లేదా మ్యాక్సిమా మినిమాలు కానీ, రైట్. ఇంకా చాలా రకాలుగా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. స్లోప్ టు ఫైండ్ స్లోప్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో కానీ, స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయడంలో కానీ,
టైంని మెజర్ చేయడంలో కానీ డిఫరెంట్ ప్రాక్టికల్ యూజెస్లో మనం యూజ్ చేస్తాం అనమాట. ఈవెన్ మనం ఫిజిక్స్లో కైనమాటిక్స్లో కానీ డైనమిక్స్లో కూడా మనకి లిమిట్స్ అనే కాన్సెప్ట్స్ వస్తాయన్నమాట. అంటే గ్రాఫికల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఈ లిమిట్ వాల్యూ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అసలు లిమిట్ ఎక్కడుంది, ఫైనైట్ వాల్యూ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి లిమిట్ వాడతాం అనమాట. రైట్, సరే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ లిమిట్ ఈస్. అయితే ఇంకొక విషయం, అసలు లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే, ఒక ఫైనైట్ వాల్యూ చెప్పాలి అంటే, ఫంక్షన్ కంటిన్యూస్గా ఉండాలంటే ఖచ్చితంగా లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏంటి అంటే ఒకటే కండిషన్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి మనం చూస్తున్నప్పుడు ఏ వాల్యూకి అప్రోచ్ అవుతుందో, రైట్ హ్యాండ్ నుంచి చూస్తున్నప్పుడు ఏ వాల్యూకి అప్రోచ్ అవుతుందో ఆ రెండు ఈక్వల్ వాల్యూకి కరెక్ట్గా ఆ పర్టికులర్ పాయింట్కి ఈక్వల్ అవ్వాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఏకి వెళ్తుంది, రైట్ హ్యాండ్ నుంచి ఏకి వస్తుంది. ఏ దగ్గర ఎంత ఉందో ఈ లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ రైట్ హ్యాండ్ వాల్యూ కూడా అంతే వాల్యూకి ఈక్వల్ అవ్వాలి, ఎగ్జాక్ట్గా ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవ్వాలి. దెన్ ఓన్లీ లిమిట్ ఈజ్ సెట్ టు బి ఎగ్జిస్ట్. రైట్, లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు కూడా ఎంతకి ఈక్వల్ అవ్వాలి, ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయ్యి ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయితే, అంటే ఈ వాల్యూకి ఈక్వల్ అయితే ఈ రెండు జాయిన్ అయిపోయి, అందుకే కదా h tends to 0 అన్నాం. ఈ గ్యాప్ ఏదైతే ఉందో 0 అయిపోయి ఈ రెండు కలిసిపోయి దీనికి ఈక్వల్ అయింది అనుకోండి, దెన్ ఓన్లీ లిమిట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ అని చెప్తాం అనమాట. లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అని చెప్తాం ఎప్పుడు, వెన్ లెఫ్ట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ లిమిట్ అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. నిజాన్ని చెప్పాలి అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అంటే లెఫ్ట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ లిమిట్ అని చెప్పేస్తే సరిపోతుంది. అది ఎఫ్ ఆఫ్ ఏ కూడా ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు కంటిన్యూస్ అని చెప్తాం. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ లిమిట్ ఈస్ ఇన్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్లీజ్ నోట్ ఇట్. Okay friends, now let us see the important formulas for limits. Okay, see the first formula, limit extends to a x power n minus a power n whole divided by x power m minus a power m. This value is equals to n divided by m into a power n minus m. గుర్తుపెట్టుకోండి, మనకి టెక్స్ట్ బుక్స్లో ఎలా ఇస్తాడు అంటే ఈ m వాల్యూ 1 చేసి ఇస్తాడనమాట. జనరల్గా మీరు ఈ ఫార్ములా చూసుంటారు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ x పవర్ n మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ మైనస్ ఏ చూసుంటారు. రైట్, అంటే ఇక్కడ ఈ వాల్యూ 1 ఇచ్చి ఇక్కడ n అని ఇచ్చాడు కదా, దీని వాల్యూ మళ్ళీ ఇదే ఫార్ములాలో m ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది n బై 1, అంటే n బై 1 ఈజ్ నథింగ్ బట్ n ఓన్లీ. రైట్, సో n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 ఈ విధంగా వచ్చిందనమాట. అంటే మనకి ఒక్కొక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక్కడ 1 కాకుండా 2 or 3 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రైట్, చక్కగా ఈ ఫార్ములా వాడుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఇచ్చిన, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కాస్ ఏఎక్స్ ఇచ్చిన, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 టాన్ ఏఎక్స్ బై ఏఎక్స్ ఇచ్చిన, లోపల ఉన్నటువంటి ఏ బయటకు వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఉండాలి, టాన్ ఏఎక్స్ బై ఎక్స్ ఉండాలి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఉండాలి, అప్పుడే ఏ వస్తుంది. కాస్ ఏఎక్స్కి మాత్రం డినామినేటర్లో ఎక్స్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్టెండ్స్ టు 0 ఉండాలి. రైట్, ఓకే. థర్డ్ వన్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ డిగ్రీస్ బై ఎక్స్. ఇక్కడ ఎక్స్ డిగ్రీస్లో ఇచ్చాడు, మరి అలాంటప్పుడు పై బై 180 ఎలా వచ్చింది? ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రీలో డిస్కస్ చేసుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు పై బై 180 ఇంటూ ఎక్స్ రేడియన్స్, అవునా కదా? సో ఇక్కడ ఎక్స్ డిగ్రీ ప్లేస్లో పై బై 180 ఇంటూ ఎక్స్ పెట్టామనుకోండి, నాకేమొస్తుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఆఫ్ పై బై 180 ఇంటూ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఎక్స్. ఇప్పుడు ఈ ఫార్ములా చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్, ఏ ప్లేస్లో ఎంత ఉంది? పై బై 180 ఉంది. సో ఆన్సర్ ఈస్ పై బై 180, అంతేనా? ఓకే, ఆ విధంగా వచ్చిందనమాట. తర్వాత లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కాస్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ బిఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్ ఈ పవర్ ఏబి, దీని వాల్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, తర్వాత ఫిఫ్త్ వన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ ఎంఎక్స్ మైనస్ 1 బై ఎక్స్, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం. మనల్ని కొన్నిసార్లు ఇక్కడ ఎం వాల్యూ కొంత ఇచ్చేస్తాడు. ఈ ఫార్ములా కనుక మనం నేర్చుకుంటే డైరెక్ట్గా ఎం వాల్యూని మనం ఆన్సర్ కింద పెట్టేయచ్చు. ఈ ఫార్ములాస్ అని ఎందుకు యూజ్ అవుతాయంటే చూసిన వెంటనే ఆన్సర్ని త్వరగా ఐడెంటిఫై చేయడానికి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ ఫార్ములా. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ ఫార్ములాస్. ఫార్ములా నెంబర్ 6, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ kx మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు k ఇంటూ లాగ్ ఏ టు ద బేస్ ఈ. రిమెంబర్, ఈ k బయటకు వస్తుంది ఇంటూ లాగ్ ఏ టు ద బేస్ ఈ. ఓకే, వెన్ ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అనమాట. రైట్, తర్వాత సెవెంత్ వన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ బి పవర్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఏ బై బి టు ద బేస్ ఈ. రిమెంబర్, నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ ప్లస్ బి పవర్ ఎక్స్ బై 2 హోల్ పవర్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ ఏబి. చాలామంది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఫార్ములాకి ప్లస్ వస్తుందా, ఈ ఫార్ములాకి మైనస్ వస్తుందా? రిమెంబర్, మైనస్ వచ్చినప్పుడు కింద ఎక్స్ వస్తుంది. ఓకే,
ప్లస్ వచ్చినప్పుడు కింద 2 వచ్చి హోల్ పవర్ 1/x వస్తుంది, అప్పుడు రూట్ ఏబి. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ ఏఎక్స్ హోల్ పవర్ బిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఏబి. ఓకే, ఇదే ఫార్ములాని 0 ప్లేస్లో ఇన్ఫినిటీ పెట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఏఎక్స్ని a/xగా మార్చి b/xని bxగా మార్చి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా ఈ పవర్ ఏబీనే. రైట్, ఓన్లీ ద థింగ్ ఈజ్ ఇలా మార్చినప్పుడు ఎక్స్టెండ్స్ టు 0 కాస్త ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే అర్థం, రిమెంబర్, ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/x టెండ్స్ టు 0 అని అర్థం. రైట్, ఎందుకని 1/∞ ఈజ్ నథింగ్ బట్ 0 కదా, 1/0 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్ ఇలా చెప్తాం. ఎక్స్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుందంటే 1/x వాల్యూ 0కి వెళ్ళిపోతుందని దాని అర్థం అనమాట. రైట్, ఓకే. నెక్స్ట్ వన్, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 పవర్ k ప్లస్ 2 పవర్ k ప్లస్ 3 పవర్ k ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n పవర్ k హోల్ డివైడెడ్ బై k ప్లస్ 1. వాల్యూ ఎంత అంటే 1/k ప్లస్ 1. రిమెంబర్, నెక్స్ట్ ఇదే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 పవర్ k ప్లస్ 2 పవర్ k ప్లస్ 3 పవర్ k ప్లస్ సో ఆన్ ప్లస్ n పవర్ k ప్లస్ n పవర్ k ప్లస్ p ఉంది అనుకోండి. అంటే ఇక్కడ p ప్లేస్లో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1/k ప్లస్ 1 వచ్చింది. అదే జస్ట్ p ఉందనుకోండి, దాని వాల్యూ 0 అవుతుందంట. ఎప్పుడు అవుతుంది? ఫర్ p గ్రేటర్ దాన్ 1. అంటే ఇక్కడ 1 కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా సరే ఈ ఎంటైర్ లిమిట్ వాల్యూ 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. రైట్, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా దిస్ వన్. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఇది ఒక్కటి మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఉంటే 1/k ప్లస్ 1 ఇస్ ద ఆన్సర్ ఫర్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఫర్ దిస్ ఫంక్షన్. ఒకవేళ 1 కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా, అంటే 1 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, p ఈజ్ గ్రేటర్ దాన్ 1 కదా కండిషన్, 1 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం దాని వాల్యూ 0నే. రైట్, వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, ద 11th వన్, 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మాట్లో ఉందనుకోండి, అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f(x) పవర్ g(x) ఫార్మాట్లో ఒక లిమిట్ ఇచ్చాడు, దాని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు మనకి 1 పవర్ ఇన్ఫినిటీ వాల్యూ వచ్చింది అనుకోండి, ఆ ఫార్మాట్లో వస్తే ఈ ఫార్ములా వాడుకోవాలి. ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g(x) ఇంటూ f(x) - 1 అనేది వాడుకోవాలి. రిమెంబర్, అదే లిమిట్ ఎక్స్టెండ్స్ టు f(x) పవర్ g(x) వాల్యూస్ ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ కానీ 0 పవర్ 0 కానీ ఇన్ఫినిటీ పవర్ 0 కానీ వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏం వాడుకోవాలి అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g(x) ఇంటూ log f(x) వాడాలి. రైట్, సో ఇక్కడ 1 పవర్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ -1 ఫార్ములా వస్తుంది, మిగిలిన వాటికి లాగ్ వస్తుంది అనమాట. రైట్, అది గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. నెక్స్ట్ వన్, తర్వాత ఫార్ములా చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ బ్రాకెట్ ax ప్లస్ b/x ఈక్వల్స్ టు a. రైట్, ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక్కసారి మనం సిగ్నమ్ ఫంక్షన్ చూసాం కదా. ఓకే, తర్వాత ఫార్ములాస్ లుక్ ఎట్ హియర్. ఇక్కడ బ్రాకెట్ కరెక్టే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ బ్రాకెట్ ax ప్లస్ b/x. మనం బ్రాకెట్ ఫంక్షన్ని చూసాం. రైట్, గ్రేటర్ ఇంటీజర్ ఫంక్షన్. రైట్, సో ఒకటే గుర్తుపెట్టుకున్నానా, ఇటువంటి ఫార్మాట్స్ ఇచ్చినప్పుడు అందున ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా దీన్ని వేసేయచ్చు, డైరెక్ట్ షార్ట్ కట్. రిమెంబర్, సరేనా? తర్వాత ఇంకొకటి ఏంటంటే అదే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ బ్రాకెట్ x/x ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది వాల్యూ అంటే b వాల్యూ 0, a వాల్యూ 1, అంతే కదా. కాబట్టి ఆన్సర్ ఎంత? 1 వస్తుంది. రైట్, ఇట్లా అడిగినప్పుడు రిమెంబర్. సో బ్రాకెట్కి మోడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మోడలస్ ఈజ్ డిఫరెంట్, బ్రాకెట్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్. రైట్, రిమెంబర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ బ్రాకెట్ ax ప్లస్ b/x ఈక్వల్స్ టు a. రైట్, తర్వాత ఇంకొకటి ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a బ్రాకెట్ x ఈక్వల్స్ టు డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకని? లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకని? బ్రాకెట్ x అనేది ప్రతి ఇంటీజర్ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూటీ ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాం డిఫరెంట్ ఫంక్షన్స్లో 1 దగ్గర 2 దగ్గర 3 దగ్గర ఏముంటాయి అంటే డిస్కంటిన్యూటీస్ ఉంటాయి, ముందుకు వెళ్ళిపోతాయి. అవునా? ఇక్కడ 1 దగ్గర ఏముండదు ఫంక్షన్, 1 దెర్ ఈజ్ అ డిస్కంటిన్యూటీ హియర్. మళ్ళీ 2 దగ్గర ఇక్కడ ఉండదు ఫంక్షన్, మళ్ళీ 3 దగ్గర ఇక్కడ ఉంటుంది ఫంక్షన్, ఇక్కడ ఉండదు. రైట్, ఇంటీజర్ దగ్గర డెసిమల్ దగ్గర ముందుకు వెళ్ళిపోతుంది. అవునా కదా? ప్రతి ఇంటీజర్ పాయింట్ దగ్గర ఫంక్షన్ దగ్గర డిస్కంటిన్యూటీ ఉంటుంది. కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. వెన్ దెర్ ఈస్ డిస్కంటిన్యూటీ లిమిట్ ఈజ్ ఆల్వేస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లిమిట్ డజంట్ ఎగ్జిస్ట్ వెన్ దెర్ ఈస్ ఎ డిస్కంటిన్యూటీ. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సరే. లుక్ ఎట్ దిస్ ఫంక్షన్ 14th వన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సిగ్నమ్ ఆఫ్ x ఆల్సో డస్ నాట్ ఎగ్జిస్ట్. 0 దగ్గర సిగ్నమ్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వదట లిమిట్ వాల్యూ. అసలు సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులస్ x/x కదా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మాడ్యులస్ x/x. దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ ఈజ్ బ్రాకెట్ x, దిస్ ఈజ్ మాడ్యులస్ x.
సిగ్నమ్ ఫంక్షన్ అంటే మాడ్యులస్ ఎక్స్ బై ఎక్స్, అవునా కదా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే దెర్ ఈస్ అ డిస్కంటిన్యూటీ హియర్, దిస్ ఇస్ ద పాయింట్. 0 దగ్గర 0 ఉంటుంది, 0 ప్లస్ దగ్గర నుంచి పాజిటివ్ వాల్యూ ఉంటుంది, అవునా? 0 మైనస్ దగ్గర నుంచి -1 ఉంటుంది. దిస్ ఇస్ +1, దిస్ ఇస్ -1. కానీ 0 దగ్గర 0 మాత్రమే ఉంటుంది. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఎప్పుడైనా లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. అదే కదా మనం చెప్పుకున్నాం. అయితే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చూస్తే -1 ఉంది, రైట్ హ్యాండ్ లిమిట్ చూస్తేనేమో +1 ఉంది, రైట్? సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఇన్ ద కేస్ ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్ ఎట్ x ఈక్వల్స్ టు 0. 0 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్గా లేవు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో -1, రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో +1. దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. Hence limit does not exist at x is equal to 0. x tends to 0, mod x by x does not exist. అదే x tends to infinity అన్నాడు అనుకోండి, mod x by x వాల్యూ ఎంత 1. ఇన్ఫినిటీ అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, దాని వాల్యూ 1 కదా ఇన్ఫినిటీ దగ్గర కూడా. అదే లిమిట్ x tends to -infinity అన్నాడు అనుకోండి, ఇక్కడ చూసుకోవాలి, అప్పుడు -1 is the answer. లిమిట్ x tends to 0 సిగ్నమ్ ఆఫ్ ఫంక్షన్ సిగ్నమ్ ఆఫ్ x అంటే does not exist because there is a discontinuity here, right? Very very important formulas, please note it. Next one. Okay, సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అన్న 15th వన్. ఇక్కడ 3 కేసెస్ రాశాను చూడండి. కేస్ 1 ఏం చెప్తుంది అంటే ఇఫ్ డిగ్రీ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ g ఆఫ్ x. సపోజ్ f ఆఫ్ x g ఆఫ్ x అనేవి 2 ఫంక్షన్స్ అనుకుందాం. అలా అయితే f ఆఫ్ x యొక్క డిగ్రీ ఎక్కువ అంట g ఆఫ్ x కన్నా డిగ్రీ కన్నా. వాట్ యూ మీన్ బై డిగ్రీ? డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ పార్. ఇక్కడ క్యూబిక్ పోలినామియల్, ఇది quadratic polynomial. So 3 is the degree of this function and 2 is the degree of this function, right? Highest order ఏదైతే ఉందో that is nothing but degree. ఓకే, ఇది థర్డ్ డిగ్రీ, ఇదేమో సెకండ్ డిగ్రీ, అవునా కదా? సో ఇక్కడ f ఆఫ్ x బై g ఆఫ్ x ఫార్మాట్ మనం తీసుకుంటే f ఆఫ్ x బై g ఆఫ్ x ఫార్మాట్ని తీసుకుంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు f ఆఫ్ x యొక్క డిగ్రీ ఎక్కువగా ఉందనుకోండి g ఆఫ్ x డిగ్రీ కన్నా, అప్పుడు దాని వాల్యూ ఇన్ఫినిటీ అయిపోతుంది, రైట్? గుర్తుపెట్టుకోండి, f ఆఫ్ x యొక్క డిగ్రీ న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉంది డినామినేటర్ కన్నా, అప్పుడు చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేసి ఇంకా సాల్వ్ చేయక్కర్లేదు, దాని వాల్యూ ఈజ్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ కేస్ 2 ఏంటంటే ఇఫ్ డిగ్రీ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ g ఆఫ్ x. ఒకవేళ డినామినేటర్ డిగ్రీ ఎక్కువ ఉంది, న్యూమరేటర్ డిగ్రీ తక్కువ ఉంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని వాల్యూ 0. నో నీడ్ టు సాల్వ్ అగైన్, రైట్? తర్వాత కేస్ 3 ఏంటంటే ఇఫ్ డిగ్రీ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ g ఆఫ్ x, దెన్ అంటే అప్పుడు కోషియంట్ ఆఫ్ న్యూమరేటర్ బై కోషియంట్ ఆఫ్ డినామినేటర్ వస్తుంది. చూడండి నాన్న, ఇక్కడ డిగ్రీ సేమ్, 2 డిగ్రీస్ సేమ్గా ఉన్నాయి న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అలాంటప్పుడు 2/5 ఈజ్ ద ఆన్సర్. x² కోషియంట్ అంతా x² కోషియంట్ న్యూమరేటర్ డినామినేటర్ అవే వస్తాయి. ఇక్కడ x² అనే కాదు, 2 3s ఉండొచ్చు, 2 4s ఉండొచ్చు, 2 5 ఉండొచ్చు, ఏ పోలినామియల్ అయినా ఉండొచ్చు. హైయెస్ట్ పోలినామియల్ ఏదైతే ఉందంటే దాని యొక్క డిగ్రీ ఎంత, హైయెస్ట్ డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ దాని యొక్క కోషియంట్ మాత్రమే వస్తుంది అనమాట రేషియో కింద, రైట్? దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్స్, రిమెంబర్ దీస్ థింగ్స్. సో ఖచ్చితంగా ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉండాలి ఈ కేసెస్లో, రైట్? సో ఐ హోప్ యూ ఎంజాయ్ దీస్ లెక్చర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.